TCS ఇండియాలో ది మోస్ట్ సెక్యూర్ అండ్ రెస్పెక్టెడ్ ఐటీ కంపెనీ ఏదేనంటే TCS అనేది ఫస్ట్ టాప్ లిస్ట్లో వస్తుందని చెప్పొచ్చు. TCS కంపెనీలో జాబ్ వచ్చింది అని అంటే ఒక ఫ్యామిలీ ఎంత సేఫ్గా అండ్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే ఒక గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ వచ్చినంత రేంజ్లో హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్లాంటి TCS కంపెనీలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది నిజంగా ఇది దురదృష్టకరమే అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అందులో జాబర్స్గా ఉన్న వాళ్ళ పేరెంట్స్కి ఒక భయం అనేది స్టార్ట్ అయిందంటే అవుననే చెప్పొచ్చు. హిందూ అమ్మాయి ఎక్కడ సేఫ్టీ ఉంది అసలు? స్టోరీలోకి వెళ్తే ఖాన్ నిదా అనే అమ్మాయి ఈ స్టోరీ మొత్తాన్ని నడిపించిన లీడర్ అనుకోవచ్చు. ఈమె TCS కంపెనీ నాసిక్ బ్రాంచ్లో హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నది. హెచ్ఆర్ అంటే జాబ్ ప్రాసెస్లో పైప్ లైన్ ఏదైతే ఉంటుందో అక్కడ స్టార్టింగ్ స్టేజే ఇంటర్వ్యూస్కి వచ్చేది హెచ్ఆర్. ఈమె ఒక ముస్లిం. ఈమె ఎట్లా ప్లాన్ చేసింది అని అంటే హెచ్ఆర్కి ఇంటర్వ్యూస్కి ఎవరైతే రావడం జరుగుతుందో వాళ్ళు ఎవరు అనేది ముందే డిసైడ్ చేసి వాళ్ళని ఒక కేటగిరీగా డివైడ్ చేసి హిందూస్ అబ్బాయి ఒకవేళ ఇంటర్వ్యూకి వస్తే వాళ్ళని రిజెక్ట్ చేసేయడము, ముస్లిమ్స్ అబ్బాయిలని అవసరం ఉన్నా లేకపోయినా టాలెంట్ ఉన్నా లేకపోయినా వాళ్ళని తీసుకొని కంపెనీలో జాయిన్ చేయడము, అట్లనే హిందూ అమ్మాయిలని కంపెనీలోకి జాయిన్ చేయడము, ఇట్లా మెల్లగా స్టార్ట్ చేసి అక్కడ ఉన్న ముస్లిం టీమ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో ఆ టీంలోకి ఈ హిందూ అమ్మాయిస్ని పంపించి అక్కడ నుంచి వెళ్ళి ఈమె గేమ్ ప్లాన్ అనేది స్టార్ట్ చేసింది. హెచ్ఆర్ తర్వాత ఈ హెచ్ఆర్ వీళ్ళందరినీ టీమ్ లీడర్స్ గ్రూప్ లో వేస్తుంది కదా. ఆ టీమ్ లీడర్స్ పేర్లు ఒకసారి చూద్దాం. ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ కురేషి, రజా మెమోన్, తసీఫ్ అఖ్తర్, దనీష్ షేక్. ఇగో వీళ్ళు ఈ టీమ్ లీడర్స్. ఇప్పుడు హిందూ అమ్మాయిలని ముస్లిం అబ్బాయి గ్రూప్లలో జాయిన్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ముస్లిం టీమ్ లీడర్స్ అందరూ ఆ అమ్మాయిలని టార్గెట్ చేస్తారు, వర్క్ ప్రెజర్ చేస్తారు. ఆ వర్క్ ప్రెజర్ తట్టుకోకపోవడం వల్ల వాళ్ళు అందులో ఉన్న గ్రూప్లో ఉన్న బాయ్స్తోని కొంచెం హెల్ప్ తీసుకుందామని చెప్పి వాళ్ళకి క్లోజ్ అవ్వడం అనేది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్లోనే వీళ్ళు వాళ్ళకి వర్క్ హెల్ప్ చేస్తున్నట్టే చేసి ఆ అమ్మాయిలకి పర్సనల్గా కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎట్లా? వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవడం. ఇందులో ఒకవేళ వాళ్ళ లూప్ హోల్స్ వీళ్ళకి కనెక్ట్ అయితే వాళ్ళని ఎట్లా ట్రాప్ చేయాలా, ఒకవేళ అవ్వకపోతే ఎట్లా ట్రాప్ చేయాలా అనే డిస్కషన్స్ వీళ్ళంతా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మరీ చేసుకుంటుండంట. ఇలా వాళ్ళు వాళ్ళ వర్క్ని షేర్ చేసుకొని వాళ్ళతో క్లోజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే వాళ్ళకు ఉన్న పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ అన్ని డిస్కస్ చేస్తున్న టైంలో వీళ్ళకి ప్రెషర్ తగ్గించడానికి వాళ్ళతో క్లోజ్ అవుతున్నట్టే అయ్యి వాళ్ళని అవుటింగ్ పేరు మీద రిసార్ట్లకు తీసుకెళ్ళడం, వాళ్ళని సినిమా షోస్కి తీసుకెళ్ళడం, అట్లా బయటకి తీసుకెళ్ళి వాళ్ళతో క్లోజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళతో సెక్సువల్గా అబ్యూజ్ చేయడమే కాకుండా వన్స్ అది అయిపోయింది వీళ్ళు మా ట్రాప్లోకి వచ్చేసారు అని ఈ ముస్లిం అబ్బాయిలు టీమ్ లీడర్స్ అక్కడ వర్క్ చేసే కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకు ఒక కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఆ అమ్మాయిలకి బలవంతంగా బీఫ్ని తినిపించడం. బీఫ్ తిన్న తర్వాత వీళ్ళతో మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత ఒకవేళ తినను అంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా ప్రెషర్ పెట్టడము, జాబ్ వదిలేసి వెళ్ళిపోదాము అని అనుకుంటే పెద్ద ప్యాకేజీలతో ఉంటారు, లేదు జాబ్ వదిలేసి బయటకు వెళ్దాము అంటే బయట సెక్యూర్ జాబ్స్ లేవు అనే భయంతో వాళ్ళు అందులో కంజెస్టెడ్గా అక్కడ ఉండిపోయినరు. వీళ్ళకి అదే అడ్వాంటేజ్గా వీళ్ళు తీసుకొని వీళ్ళు ఏం చేస్తుండ్రు అని అంటే వీళ్ళని తినిపియడమే కాకుండా వీళ్ళు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీళ్ళు వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేసిన తర్వాత లవ్ జీని స్టార్ట్ చేయడము, దాని తర్వాత వాళ్ళని ఫోర్స్ఫుల్గా మా ముస్లింలోకి కన్వర్ట్ అవ్వాల్సిందే మీరు అని ప్రెజరైజ్ చేయడం వల్ల వాళ్ళు అటు జాబ్లో ఉండలేక ఇటు ఇక్కడ బయటికి వెళ్ళిపోలేక నరకం చూసిండ్రంట. అయితే ఇది ఒక్క అమ్మాయితోనే జరిగిందా అని అనుకుంటే ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయితో అట్లా నార్మల్గా కనెక్ట్ అయినప్పుడు వీళ్ళకి తెలిసిన నిజం ఏంటంటే ఇందులో సపరేట్గా ఒక గ్రూపే ఉంది దట్ వీళ్ళందరూ కలిసి ఇట్లాంటి జీని చేద్దామని చెప్పి ఫిక్స్ అయినరు. అండ్ హిందూ అమ్మాయిలనే గట్టిగా టార్గెట్ చేసి ప్రాబ్లమ్స్లో ఉన్న అమ్మాయిలైతే ఇంకా గట్టిగా టార్గెట్ చేసి కపుల్స్లో ఏదైనా ఇష్యూస్ ఉన్న అమ్మాయిలని ఇంకా గట్టిగా టార్గెట్ చేసి వాళ్ళని ఈ లవ్ జీకి కన్వర్ట్ చేసి దాని తర్వాత వాళ్ళ కమ్యూనిటీలోకి వాళ్ళ ముస్లిం కమ్యూనిటీకి కన్వర్షన్ చేయించుకొని ఇట్లాంటి జీని ఎంకరేజ్ చేద్దామనే ప్రాసెస్లో ఉన్నారు. అయితే వీళ్ళందరూ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసుకున్నారు. గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక మంచి గ్రూప్గా ఫామ్ అయ్యి ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు ఎంతమందికి ఇట్లాంటివి జరుగుతున్నాయి అని ఒకసారి వాళ్ళది వాళ్ళు టెస్ట్ చేసుకుంటే ఒకరికొకరు కనెక్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ కొంతమంది ఇంతమందికి సేమ్ ఇట్లనే జరిగిందా
అని చూసి వాళ్ళు ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసుకోవడానికి కొన్ని మంత్స్ టైం పట్టింది వాళ్ళకి. కొన్ని మంత్స్ అవి ఎవిడెన్స్ అన్ని వచ్చిన తర్వాత ఎట్ ఏ టైం అందరూ కలిసి నాసిక్లో ఉన్న మల్టిపుల్ పోలీస్ స్టేషన్స్కి డిఫరెంట్ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడంతో ఇదంతా బయటకు వచ్చింది. యాక్చువల్గా ఇప్పుడు ఇది ఒక్క దగ్గరనే జరిగిందా, ఓన్లీ టీసీఎస్లోనే జరిగిందా అంటే ఈ ఇష్యూ బయటకు ఎప్పుడైతే రావడం జరిగిందో దాని తర్వాత ఇట్లాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్న హిందూ గర్ల్స్ ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్లాట్ఫామ్ త్రూ అందరూ పోస్టులు చేయడం, కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఎట్లా, నాట్ ఓన్లీ ఇన్ టీసీఎస్, ఇక మా కంపెనీలో కూడా అవుతున్నాయి అనుకుంటే అందరు చెప్పడం అండ్ వాళ్ళ టోన్ని బయటికి వినిపించడం స్టార్ట్ చేసిండ్రు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్న పెద్ద సవాల్ ఏంది, అసలు దీనికి సొల్యూషన్ ఎట్లా తీసుకొస్తారు? లైక్ ఇప్పుడు మీరు అన్ని ఐటీ కంపెనీస్లో ఇట్లాంటి రైడ్స్ చేయించి ఇట్లాంటివి జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూస్తారా, మరి ఏం చేస్తారు? వీళ్ళని ఎట్లా నమ్మాలి అసలు? డాక్టరు ఒక జిఏ రెజిన్ పాయిజన్ అని చెప్పి తయారు చేసేసి హిందూస్ని ఆర్ఎస్ఎస్ దగ్గర ఉన్న ప్రోగ్రామ్స్ దగ్గర కానీ టెంపుల్స్లలో కానీ వాటర్ ట్యాంక్లలో కానీ పాయిజన్ కలిపేసి చంపేద్దామని ఒక్కోడు అనుకుంటాడు. పండ్లల్లో విషాలు పెట్టుకుంటూ అమ్ముకొని పండ్లలో నమ్మనీయకుండా వాళ్ళే చేసుకుంటున్నారు. పూల దగ్గర వెళ్తే అక్కడ వాళ్ళే ఉంటున్నారు, ఇంజనీరింగ్ దగ్గర వెళ్తే అక్కడ వాళ్ళే ఉంటున్నారు. స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తే 10th దగ్గర పోయినా ఆ స్టూడెంట్స్ కూడా వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు ఆఖరికి జాబ్ దగ్గర వచ్చిన తర్వాత కూడా వాళ్ళే. సో వీళ్ళకి అసలు ఎట్లా కనిపెట్టాలా, వీళ్ళకి ఎట్లాంటి శిక్షలు వేస్తే ఇంకొకటి ఇట్లా తయారు కాకుండా ఉంటారు. దీన్ని గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా తీసుకొని ఇట్లాంటి వాళ్ళకి గట్టి శిక్షలు పడితే తప్ప నెక్స్ట్ ఇట్లాంటివి చెయ్యాలనే భయం వస్తే తప్ప ఇట్లాంటివి ఆగవు. అండ్ మన వాళ్ళు కూడా, మన హిందూ గర్ల్స్ కూడా నేను ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు మనం అసలు ఎవరితో తిరుగుతున్నాం, ఎవరితో ఉంటున్నాం, ఏడ పని చేస్తున్నాం, ఎట్లాంటితో మనం ఉంటున్నాము, మన రిలేషన్స్ ఎట్లా సరౌండింగ్ పెంచుకుంటున్నాము అనేది మీ అంతటా మీరు సెక్యూర్ తీసుకునేంత వరకు ఇట్లాంటివి జరగడం ఆగవు. మీకు ఒకవేళ మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారు అని అనిపిస్తే ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళకైనా చెప్పండి. ఎందుకనంటే మీరు ఇంత లాస్ట్ దాకా తీసుకెళ్ళిన తర్వాత మీ చేతిలో కానీ పేరెంట్స్ చేతిలో కానీ చేయడానికి ఏం మిగలకుండా అయిపోతుంది. సో ఫస్టే మీరు స్టార్టింగ్లోనే ఇట్లాంటివి జరిగితే ఇంట్లో చెప్పి అక్కడ మీకు అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్సో లేకపోతే ఏదైనా లీడర్ తెలిసి ఉంటే ఆ లీడర్కు లేకపోతే ఎవరిపైన నమ్మకం ఉంటే వాళ్ళకి మీరు వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఎండ్ ఆఫ్ ద డే ఇట్లాంటివి స్టార్టింగ్లోనే కట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకో విషయం, ఇప్పుడు మనకు తెలిసింది ఏంది, ఈ జీ బ్యాచ్ అంతా ఓన్లీ బాయ్సే ఉంటారు, హిందూ అమ్మాయిస్నే టార్గెట్ చేస్తున్నారు అని మనం అనుకుంటాము. కానీ ఈ ఇన్సిడెంట్లో ది మెయిన్ పిల్లర్ ఎవరైతున్నదో ఆమె అమ్మాయి. ఆమె స్టార్ట్ చేసిన తెలివి ఎంత ఘోరంగా సెటప్ చేసి ప్లాన్ చేసిందంటే, స్టార్టింగ్ లో వచ్చే ఇంటర్వ్యూ దగ్గరనే ఆమె హెచ్ఆర్ పొజిషన్ పెట్టుకొని ఎండింగ్ టీమ్ లీడర్ వరకు వచ్చే వర్క్, ఎగ్జిక్యూటివ్ వరకు వాళ్ళ టీం మెంబర్స్ని సెట్ చేసి హిందూ అమ్మాయిస్ని ట్రాప్ చేసి ఇగో ఉరికిచ్చి మరి ఇంత నరకం చూపిస్తున్నారు. సో హిందూ గర్ల్స్ చాలా ఇయర్స్ నుంచి వెళ్ళి ఇది ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్న దగ్గర ఈ ఇన్సిడెంట్ స్టార్ట్ అయ్యి 2022 నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తే 2026 అంటే గత 4 yearsగా ఈ ప్రాబ్లమ్ని అమ్మాయిలు ఫేస్ చేస్తూనే ఉన్నారు. మీరు ఇప్పుడు ఎవరైతే బయటకు వస్తున్నారో స్టార్టింగ్లో ఉన్న ఇట్లాంటి ఇన్సిడెంట్లో ఇరికిపోయి ఉన్న స్టార్టింగ్లో ఉన్న అమ్మాయిలు కూడా మీరు బయటకు వచ్చి కంప్లైంట్ చేసి అట్లాంటి ఇష్యూస్ని తొందరగా బయటకు తీసుకొస్తే నెక్స్ట్ ఎవరైతే జాబ్ ఎక్కువ అమ్మాయిలు ఉంటారో వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఇట్లాంటి జీగాళ్ళకి శిక్ష పడే ప్రాసెస్లో మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఎక్కడున్న హిందూ అమ్మాయిస్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి జీనా కొడుకులతో ఎంత దూరం ఉంటే అంత మంచిది. మీ సరౌండింగ్స్లో వీలైనంత వరకు మనలోతోనే తిరగండి, మనలోతోనే ఉండే ప్రయత్నం కూడా చేయండి. ఇప్పుడు మరి ముస్లిమ్స్ అందరు ఇట్లనే ఉన్నారా అని అంటే లేరు. నేను కూడా ముస్లిమ్స్ అందరూ ఇట్లా ఉన్నారు అని నేను అనట్లేదు. చేసేటోళ్ళంతా ముస్లిమ్స్ ఉండబట్టి మంచి ముస్లిమ్స్కి కూడా చెడ్డ పేరు వస్తుంది. మా దగ్గర కూడా ఉన్న ముస్లిమ్స్ మన నిజంగానే ఇండియాని రెస్పెక్ట్ చేసే ముస్లిమ్స్ కానీ ఇండియానే మా దేశంగా ట్రీట్ చేసే ముస్లిమ్స్ కానీ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ కొంతమంది ముస్లిమ్స్ ఇట్లాంటి పంచాయతీలు చేయడం వల్ల మంచిగా ఉన్న ముస్లిమ్స్లో కూడా చెడ్డు పేరు వస్తుంది.